ఓడి ప్రధాన తలాడవారు ఆగిపోయి ఉన్నారు కదా. వాడు ఎక్కడున్నా సరే ఓడి వంట పరిపాలన చేసే వాడిని పిలుస్తున్నాడని చెప్పు. ఎప్పుడు మా అమ్మని కలుసుకొని కాలేసుకొని పండుకొని అని చెప్పలే బస్సు ఎప్పుడు కాదు పోయి ఓలుగుండా మరి వాళ్ళు పెద్దరావులు పిలుస్తున్నారు రా. ఏం రాఘుల రెడ్డి పెద్దరాఘుల రెడ్డి పెద్ద రోజు అయితే హిందూపురాన్ని కేసుకుపోండా. చెప్తాడు చూడు. ఏమి పెద్దరావులు పిలుస్తున్నారంటే పెద్దరావు పట్టింటే ఇల్లు హాస్పిటల్ వేసుకొని వెళ్ళిపోతున్నా. కొడుకులలో మా ఊరు అంటుకుంటుంది అంటున్నాడు. ఉన్ని మాటలు లేని మాటలు చెప్పి తొందరగా ఆశ్రమం దొరకరాడు వాడి ఇక్కడ చెప్తాను. ఎవర్రా పిలిచిందే? అప్పుడు పిలుస్తున్నారా? ఎప్పుడు? అప్పుడే చెప్పాలి. ఓలుకొండ మరి బాగా పెదరావులు రెడ్డి. ఓ రెడ్డా? రెడ్డి అయితే వాని ఇంటికి రెడ్డి, వాని పెంటికి రెడ్డి, వాని పెళ్ళాంకి రెడ్డి, వాని కొడుకు రెడ్డి, వాని కోళ్ళకి రెడ్డి, అయినోళ్ళకి రెడ్డి, పైనోళ్ళకి రెడ్డి, ఎన్నుకోళ్ళకి రెడ్డి, ముందోళ్ళకి రెడ్డి. నాకేం రెడ్డి కదని చెప్పరా బొసిడిక్కా. రెడ్డి అయితే ఇంటికి రెడ్డి, వాడికి రెడ్డి, ఊరికి రెడ్డి, చుట్టాలు రెడ్డి, తల్లికి రెడ్డి, పెన్నాం రెడ్డి, రెడ్డికి షెడ్ అంటారు మూసుకుంటే. వాడు 18 పెట్టి కావాలప్పుడు మైన సభలు పెట్టి పొదులు రూపాయలు పోలీసులు పోయారు. పసపెట్టిన మైన సభలు పెట్టి పెరుగున్నా పెట్టి నా కొడుకున్నా దున్నిపోతే కదా సాగితే అయినా ఇప్పుడు అప్పలు చేసే లేరు. ఎవరైనా కూలీలో పోతారు కానీ మిగతా అప్పలు చెప్తారు కదా. నీ దర్బార్ వాయిగానే ఉన్నాయో. అయితే ఓటీ మొదలు చేసేది 30,000 అయింది. వాడు తాత చచ్చిపోయినా మాకు ఒక మాట కూడా చెప్పలేదు. మీరు ఎప్పుడంటే రావురెడ్డి పిలుస్తున్నాడు అని చెప్పు వాడికి. చెప్తారా? నీకు పుస్తకాలు కొట్టొచ్చు. నీకు ఏమైంది వాడు? ఏమైంది? మోటు పుక్కునేది ఏందో పిలుస్తున్నారు రానండి రారప్ప. ఏమంట? నీ చిన్నవాడు ఏమో 10,000 రూపాయలు లెక్కించిందంటే మీ అప్పనికా వడ్డీ మొదలు చేసి 30,000 అయిందంట. మరి ఇంకో పని చెయ్యి. ఏమే పక్కిలు ఎత్తుకొని కొడుకొండ, దళవాయిపల్లి, బల్జిపల్లి, గెవునుపల్లి, ఎగవానుల చెరువు, పాతబాగేపల్లి, బాగేపల్లి, టీబీ క్రాస్, గంటూరుపల్లి, ఇట్లా అంసంద్రము, గుడిబండ పక్కిలెత్తుకొని పల్లె వ్యాపారం చెప్పరా బోసిడికి నా కొడుక ఏమన్నా ఉన్నాయి చూడ ఇందు బిని తిరుక్కొచ్చా చెప్పేదాన్ని